నమస్కారం. ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేయబోయే సిరీస్లన్నీ కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ కమ్యూనికేషన్ బేస్ చేసుకునే ఉంటాయి. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి ఇప్పుడు మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ ఏవైనా మనం యూజ్ చేస్తాం కదా, అవన్నీ కూడా క్లయింట్స్ అనమాట. సర్వర్ సైడ్ అంటే మనకి మనం ఏవైతే రిక్వెస్ట్ పంపిస్తామో అవన్నీ కూడాను మనకి సర్వర్ సైడ్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సర్వర్ అనేది కూడా మిషన్ అనే, ఓకేనా. బిగ్ ల్యాప్టాప్ అనుకోవచ్చు, బిగ్ విండోస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సర్వర్ ఈ క్లయింట్ ఈ సర్వర్ ఆర్కిటెక్చర్లో మనకి డిఫరెంట్ కమ్యూనికేషన్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఆ డిఫరెంట్ కమ్యూనికేషన్ టైప్లో మనకి బాగా ఉపయోగపడేది రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ టైప్ అనమాట. సో ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మిగిలిన కమ్యూనికేషన్ టైప్స్ కూడా చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి క్లయింట్ అంటే మనకి మొబైల్ అప్లికేషన్ అయినా అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. అది మనకి క్లయింట్. ఇక్కడ నుంచి యూజర్, రియల్ టైం అలాంటి యూజర్స్ ఉంటారు కదా, ఆ యూజర్స్ అనే వాళ్ళు సపోజ్కి జొమాటోలో కానీ ఓబర్లో కానీ ఒక కార్ బుక్ చేయాలన్నా, ఫుడ్ ఐటమ్ ఏదైనా బుక్ చేయాలన్నా మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకుని బుక్ ఐటమ్ కొడతాం. కొట్టగానే ఏమవుతుంది అంటే సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట, ఓకేనా. సర్వర్ ఇన్ ద సెన్స్ మనకి జొమాటో వాడికి రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఆ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ దగ్గర రెండు ఉంటాయి, ఒకటి డేటాబేస్, రెండోది ఫైల్ సిస్టమ్. సో డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ని, ఓకేనా, ఒక పద్ధతి ప్రకారం స్టోర్ చేస్తుంది డేటాబేస్. అది సీక్వెల్ డేటాబేస్ అయినా అవ్వచ్చు, నో సీక్వెల్ డేటాబేస్ అయినా అవ్వచ్చు, ఓకేనా. ఇటువంటి డేటాబేస్ అయినప్పటికీ కూడా డేటాబేస్ ఇన్ఫర్మేషన్ని ఒక పద్ధతి ప్రకారం స్టోర్ చేస్తుంది. అలాగే ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీడియా కంటెంట్ అంటే మనకి ఇప్పుడు ఇమేజెస్, వీడియోస్, నెక్స్ట్ MP3 ఫైల్స్, ఇలాంటివన్నీ మీడియాకి సంబంధించిన PDF ఫైల్స్, డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడాను ఫైల్ సిస్టమ్స్లో ఉంటాయి. ఫైల్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, అలాగే అనమాట. సో అది ఒక సర్వర్గానే ఉండొచ్చు, మనకి ఆన్లైన్లో కూడా ఫైల్ సిస్టమ్ దొరుకుతాయి. ఐ మీన్ క్లౌడ్లో. అది S3 బకెట్, అమెజాన్ S3 బకెట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎజ్యూరోడ్కి బ్లాబ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఫైల్ సిస్టమ్. సో మొత్తానికి సర్వర్ ఏం చేస్తుంది అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో పెట్టుకుంటుంది, రెండోది ఫైల్ సిస్టంలో మీడియా కంటెంట్ అంతా పెట్టుకుంటుంది. ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం ఆ రిక్వెస్ట్లో ఏముంది అనే దాన్ని చూసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ఓకేనా. దానికి మనం సపోజ్కి ఒక ఫుడ్ ఐటమ్ అడిగామనుకోండి, ఆ ఫుడ్ ఐటమ్ వాడి దగ్గర ఉందా లేదో చూసుకొని, ఓకేనా, దాని ప్రకారంగా ఆ బిజినెస్కి ఎటువంటి లాజిక్ ఉంటే అటువంటి లాజిక్ ప్రకారం ఇది సర్వర్ అనేది ప్రాసెస్ చేసి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట, ఓకేనా. రెస్పాన్స్ అనేది ఇస్తుంది మనకి. సో ఇది మనకి సింపుల్గా అర్థం అవ్వాలని అంటే ఇప్పుడు చూడండి, నేను క్లయింట్ అనుకోండి, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ బ్రెయిన్ అనేది సర్వర్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాట్లాడిన దాన్ని మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేసి దాని ప్రకారంగా రిప్లై ఇస్తుంది. అంటే అది అండర్స్టాండ్ చేసుకుని ఒక రిప్లై అనేది ఇస్తుంది. కమెంట్స్ కానీ అలా మీరు ఇస్తారు కదా, అలా అనమాట. సో ఈ సర్వర్ కూడా అలాగే. అయితే మనకి రిక్వెస్ట్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏం పంపిస్తాం, ఎటువంటిగా వస్తుంది, దీని స్ట్రక్చర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో రిక్వెస్ట్లో మనకి ఏంటంటే ఫస్ట్ది మనం URL పంపిస్తాం. URL అంటే ఇలా ఉంటుంది, ఓకేనా. మనకి ఇప్పుడు ఏదైనా వెబ్సైట్స్ కానీ ఏదైనా మీరు చూసినట్లయితే వీ విల్ సెండ్ లైక్ దిస్ ఓన్లీ HTTPS, ఓకేనా. HTTPS అనేది ప్రోటోకాల్ ఇది నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట, ఓకేనా. HTTPS ప్రోటోకాల్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఇది IP అడ్రస్ అనమాట, ఇది, ఓకేనా. జనరల్గా మనకి డొమైన్స్ కనిపిస్తే, ఓకేనా, డొమైన్స్ వెనకుండేవన్నీ కూడా IP అడ్రస్లు, కొన్ని IP అడ్రస్లు అన్నీ కలిపి ఒక డొమైన్కి ఇస్తారు. సో ఇప్పుడు మనం అంత నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అవసరం లేదు. దీని తల ఉద్దేశం ఏంటంటే మనం ఎవరికి కనెక్ట్ అవ్వాలి, ఓకేనా, ఏ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అనే దాని తలుగా పేరు ఇవ్వాలన్నమాట, ఓకేనా. సపోజ్ మనం ఒక పలానా ఊరికి వెళ్ళాలని అంటే ఆ ఊరి పేరు మనకు తెలియాలి కదా, ఆ ఊరి పేరు తెలియాలి, ఎక్కడికి వెళ్తామో ఆ రూట్ కూడా మనకు తెలియాలి. అదేవిధంగా ఈ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియాలి అంటే ఇదనమాట, ఓకేనా. పలానా IP అడ్రస్, పలానా పోర్టు, దాని తర్వాత పలానా రోడ్డు, ఇది రూట్ అనమాట. మూవీస్ అనే రూట్కి మనం వెళ్ళాలి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఉన్నది మెథడ్స్లో HTTPలో మనకి రకరకాల మెథడ్స్ ఉంటాయి. అంటే మనం ఫేమస్గా వాడే మెథడ్స్ ఈ 4 గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ఓకేనా. ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ మనకి అంత అవసరం లేదు, ఓకేనా. సో ఈ మెథడ్స్ అంటే ఏంటంటే సరే పలానా రోడ్డుకి పలానా వ్యక్తికి కలిసి అక్కడ ఏడ్ చేయాలనుకుంటున్నాం, వాట్ యూ వాంట్ డూ అనమాట. సో ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఈ మెథడ్ చెప్తుంది అనమాట, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనేది, ఓకేనా.
ఆ తర్వాత హెడర్స్. ఓకేనా. ఈ హెడర్స్‌లో మనం ఏంటంటే మెటా డేటా పంపిస్తాం అనమాట. మెటా డేటా అంటే మనం వెళ్లి పలానా వాళ్ళతో మాట్లాడి పలానా పని చేయాలనుకుంటున్నాం. కానీ ఇంతకీ మనమెవరు? ఓకేనా. యూ హావ్ టు అథెంటికేట్ రైట్. మనం వెళ్లి ఏదో ఒకటి చేయండి అంటే ఎవడైనా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అంతే కదా! సపోజ్ ఒకడికి ఏదైనా పని చెప్పామనుకో వాడు ఎందుకు చేయాలి? నువ్వు వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి. నువ్వెవడో వాడికి తెలియాలి. అప్పుడు ఆడు ఆ పని చేస్తాడు. సో, ఇప్పుడు సర్వర్‌కి ఈ క్లయింట్ అనేవాడు ఎవడో తెలియాలి ఆడికి. ఓకేనా. ఎలాగ తెలుస్తది? మనం ఆథరైజేషన్ టోకెన్స్ కానీ, నేను పలానా వ్యక్తినని చెప్పే వ్యా ఇన్ఫర్మేషన్ ఏదైనా మన దగ్గర ఉండాలి. అప్పుడే ఈ సర్వర్ అనేవాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంతే కదా! ఈ క్లయింట్ ఎవడో ఈడికి తెలియాలి. ఈ సర్వర్‌కి ఈ క్లయింట్ ఎవడు అనేది తెలియాలి. ఆ విషయం మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు నేను పలానా వ్యక్తినని మనమే చెప్పాలి. చెప్తే అప్పుడు ఈ సర్వర్ ఈడు నాకు తెలిసిన వ్యక్తే. ఈడు చెప్పిన పని నేను చేయాలనేసి ఈడు చేస్తాడు. లేదంటే చేయడు. సో, అది హెడర్స్‌లో ఏంటంటే ఈ మెటా డేటా మొత్తం పంపిస్తానమాట. ఆ తర్వాత బాడీ అనేది ఆప్షనల్ అండి. అన్ని మెథడ్స్‌కి బాడీ ఉండదు. పోస్ట్‌కి, పుట్‌కి బాడీ ఉంటది. ఓకేనా. ఇది స్టాండర్డ్. ఓకేనా. ఇదేంటంటే రికమెండేషన్ రూల్ మనం చూస్తే. బాడీ ఏంటంటే మనం ఈడు పలానా పని చేయాలంటే మనం వాడికి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా. ఇప్పుడు సపోజ్‌కి జొమాటో అప్లికేషన్ తీసుకోండి. మనకి బిర్యానీ కావాలనుకోండి. ఇప్పుడు మనం చెప్పాలి ఎటువంటి బిర్యానీ మనకు కావాలి. మనకు దమ్ బిర్యానీ కావాలా? ఓకేనా. చికెన్ బిర్యానీ కావాలా? వెజ్ బిర్యానీ కావాలా? సో, ఎలాంటి విషయం మనం చెప్తేనే దానికి తగ్గట్టుగా వాడు ప్రాసెస్ చేసుకొని అది మనకిస్తాడనమాట. సో, ఇది రిక్వెస్ట్‌లో ఇలా ఉంటది. ఓకేనా. ఇప్పుడు రెస్పాన్స్‌కొచ్చేసప్పటికి సర్వర్ అనేవాడు మనం ఇచ్చిన ఇన్పుట్స్‌ని తీసుకొని దానికి తగ్గట్టుగా ప్రాసెసింగ్ చేసనమాట మనకి అయితే డేటాబేస్ నుంచి గానీ, లేదంటే ఫైల్ సిస్టమ్స్ నుంచి గానీ, ఎటువంటి విషయాలు కావాలో అటువంటి విషయాలు తీసుకొచ్చి మనకిస్తాడనమాట. అయితే వీటి తాలూకు స్ట్రక్చర్ కూడా చూసినట్లయితే మనకి డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ ఉంటాయి. అంటే వాడిచ్చే కోడ్ బట్టి పలానా యాక్షన్ అయిందని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ బట్టి మనం చెప్పొచ్చు. వాళ్ళకి మనం నచ్చినామా? నచ్చలేదా? మన కోపంగా ఉన్నారా? శాంతంగా ఉన్నారా? అనేది మనం ఎక్స్‌ప్రెషన్స్ బట్టి చెప్పొచ్చు. అలాగే ఈ సర్వర్ కానివ్వండి స్టేటస్ కోడ్స్ అనేది ఒక ఎక్స్‌ప్రెషన్ లాంటిదనమాట. ఓకేనా. సో, ఏ స్టేటస్ కోడ్ ఎందుకొస్తదనేసంటే 200 అనే స్టేటస్ కోడ్ ఉందనుకో. 200 సిరీస్‌లో ఏ స్టేటస్ కోడ్ వచ్చినా 200, 201, 202 ఇలా స్టేటస్ కోడ్ వచ్చిందనేసంటే ఓకే. మనం ఏం చెప్పినామో అది అయిందని అర్థం. ఓకేనా. ఒకవేళ 400 స్టేటస్ కోడ్ వచ్చిందనుకోండి. అసలు ఎగ్జిస్ట్ అవ్వలేదు. 400 స్టేటస్ కోడ్ ఏంటంటే ఎర్రర్స్‌ని చూపిస్తది. అంటే రిక్వెస్ట్ సైడ్ నుంచి అంటే క్లయింట్ సైడ్ నుంచి ఏవో ఎర్రర్స్ ఉన్నాయని అర్థం. ఒకటి సర్వర్ అయినా లేదు. మనం ఇచ్చిన రిక్వెస్ట్ అయినా బ్యాడ్ రిక్వెస్ట్. అంటే మన క్లయింట్ సైడ్ నుంచి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. 400 స్టేటస్ కోడ్ వస్తే. ఒకవేళ 500 వచ్చిందనుకోండి. 500 అంటే ఇంటర్నల్‌గా సర్వర్‌లోనే ఏదో మిస్టేక్స్ ఉన్నాయి. అది మనం చెప్పిన పని చేయలేకపోతుందని అర్థం. 500 స్టేటస్ కోడ్స్ వస్తే. ఓకేనా. ఇవి మేజర్ స్టేటస్ కోడ్స్. రిమైనింగ్ స్టేటస్ కోడ్స్ తర్వాత చూద్దాం. తర్వాత ఈడు కూడా హెడర్స్ పంపిస్తాడు మనకి కంటెంట్ టైపు, క్యాచ్ కంట్రోల్ ఇలాంటివన్నీ ఈడు కూడా హెడర్స్ పంపిస్తాడు. అంటే నేను ఎటువంటి కంటెంట్ నీకు ఇస్తున్నాను అని చెప్పడం కోసం ఓకేనా. ఈడు హెడర్స్ పంపిస్తాడు. ఇవి కూడా బాడీ కొన్నిసార్లు అన్ని సార్లు పంపించడు. కానీ కొన్నిసార్లు మాత్రం బాడీ పంపిస్తాడు. ఆ బాడీలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉంటుందో మనం ఏదైతే అడిగినామో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దానికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. మేజర్ ఫార్మాట్స్ వచ్చి మనకి జేసన్ ఫార్మాట్ అనేది మేజర్ ఫార్మాట్. ఓకేనా. హెచ్టీఎంఎల్, ఎక్స్ఎంఎల్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ తక్కువ. జేసన్ అనే ఫార్మాట్ ఏదైతే ఉందో ఓకేనా. దీనిపైన సపరేట్‌గా మనకి మాడ్యూల్ కూడా చేస్తాం. సో, ఇది మనకి మేజర్ ఫార్మాట్ అనమాట. ఓకేనా. డే ఇన్, డే అవుట్ మనం వాడేది ఇదే జేసన్ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో మనకి ఇస్తాడనమాట. ఓకేనా. అంటే ఫార్మాట్ అంటే ఇప్పుడు నథింగ్ బట్ మనం ఇప్పుడు మన తెలుగులో మాట్లాడుతున్నాం. సో, మన ఫార్మాట్ ఏంటి తెలుగు. అలాగే విధంగా ఈ సర్వర్‌కి, క్లయింట్‌కి మధ్యన ఈ కమ్యూనికేషన్ ఫార్మాట్ వచ్చి లాంగ్వేజ్ వచ్చి మనకి జేసన్ అనమాట. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం దీన్ని జేసన్. ఓకేనా. ఇది రిక్వెస్ట్ ఏం పంపిస్తాడు? ఏం వస్తది? ఓకేనా. ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉంటాయని. ఇది మీకు స్మాల్ డయాగ్రామ్‌లో ఉంది గానీ, ఇందులో చాలా కంటెంట్స్ ఉంటాయి. చిన్నవి ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి డీప్‌గా. అయితే నేను హై లెవెల్‌లోనే చెప్తున్నాను ప్రస్తుతానికి. మనం ఎళ్ళే కొద్దీ ఓకేనా. ఎగ్జాంపుల్ తీసుకునే కొద్దీ మనం ఒక్కొక్క ఫీచర్స్‌ని కూడాను మనం యాడ్ చేయొచ్చు. ఇది మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్యన ఎటువంటి కమ్యూనికేషన్ జరుగుతది? ఎలా జరుగుతదని. ఓకే. ఇదే విధంగా మనం ఈ విషయం మీకు చెప్పిన విషయాలన్నీ నేను ఇక్కడ రాసి ఉంచాను. సో, యూ డోంట్ వరీ అబౌట్ ద నోట్సెస్. హ్మ్. అయితే మరి మిగతా కమ్యూనికేషన్స్ ఇంకేం ఉంటాయని చెప్పాను గదా! అవి గూడా ఒకసారి చూసేద్దాం. అంటే ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయం. కానీ రియల్ టైమ్‌లో మీకు తెలియాలి గాబట్టి ఓకేనా. ఇప్పుడు చూసినట్టు ఫస్ట్‌ది మన రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదది. ఓకేనా.
సో ఇక్కడ పబ్లిష్ సబ్స్క్రైబర్ అని ఉంది కదా చూడండి, ఇక్కడ పబ్లిష్ సబ్స్క్రైబ్ ఇది కూడా ఒక కమ్యూనికేషన్ మోడల్ అండి. ఇప్పుడు మనకి రియల్ టైంలో చాట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా వాట్సాప్లోనో, ఓకేనా, ఐఓటీ అప్లికేషన్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మధ్యలో ఒక బ్రోకర్ అనేవాడు ఉంటాడు. ఆ బ్రోకర్కి పబ్లిష్ అనేవాడు పబ్లిష్ చేసేస్తే ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఓకేనా, అదే అనమాట. నెక్స్ట్ ఇది పుష్ మోడల్. పుష్ మోడల్ అనేసి అంటే ఇక్కడ మనకి క్లయింట్ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ అవసరం లేదు, సర్వరే అన్నిటికీ పుష్ చేసి పడేసి ఉంటుంది. మనకి న్యూస్లు, ఓకేనా, మనం చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో ఇవన్నిట్లోనూ కూడా మనకి పుష్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, మనం దాన్ని పర్టికులర్గా అన్సబ్స్క్రైబ్ చేయాలి, లేకపోతే వస్తూనే ఉంటాయి. ఓకేనా, స్పోర్ట్స్ స్కోర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. అలాగే పోలింగ్ మోడల్ అంటే ఏంటంటే క్లయింట్ పీరియాడిక్గా నాకేమైనా వచ్చాయా అని సర్వర్ని అడుగుతుంటాడు. ఓకేనా, లైక్ మెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫేస్బుక్ ట్విట్టర్లో మీడియా ఫీడ్స్ గట్రా ఉంటాయి కదా, ఇవన్నీ ప్రతిసారి ఏమైనా వచ్చాయా అని అడుగుతుంటాడు సర్వర్ని, వస్తే కనుక చూపిస్తారనమాట. నెక్స్ట్ స్ట్రీమింగ్ మోడల్. ఇది మనకు అందరికీ తెలిసింది, మనం ఇప్పుడు స్పోర్ట్స్ ఇవన్నీ వాచ్ చేస్తాం కదా, స్పోర్ట్స్ వాచ్ చేస్తాం, వీడియో కాల్స్ మాట్లాడతాం, ఇలాంటివన్నిట్లో కూడాను ఇది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డేటా అనమాట. సర్వర్ నుంచి క్లయింట్కి రియల్ టైంలో కొంచెంగా చంక్ బై చంక్ స్ట్రీమ్స్ యూస్ చేసి డేటాను పంపిస్తుంటారు. ఓకే, ఇది స్ట్రీమింగ్ మోడల్ అనమాట. నెక్స్ట్ పీర్ టు పీర్. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పీర్ టు పీర్లు సర్వర్ అని కూడా ఉండడు. క్లయింట్కి మధ్యన పీర్ టు పీర్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి మనకి మూవీస్ గట్రా డౌన్లోడ్ చేస్తుంటాం కదా మనము, బిట్ టోరెంట్స్ గట్రా యూస్ చేసి, ఓకే, అందరూ ఇది వాడుతున్నాం అంటే పీర్ టు పీర్ కమ్యూనికేషన్. ఇవి డిఫరెంట్ కమ్యూనికేషన్ మోడల్స్. అయితే మనం డే టు డే ఎక్కువ వాడేది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. ఓకేనా, మనం ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్స్ కానీ తర్వాత చెప్పబోయేవన్నీ కూడాను రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ బేస్ చేసుకునే ఉంటాయి. ఓకేనా, ఇది ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా దీని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.